సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వర్కర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారో దానికి సంబంధించి యూనియన్ నాయకులందరినీ పిలిచి సమావేశం పెట్టడం జరిగింది. గతసారి ఒకసారి మాట్లాడాం. మళ్ళీ ఈరోజు కూడా నేను అలాగే రామకృష్ణారెడ్డి గారు అలాగే సిఎస్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు సంబంధిత డిపార్ట్మెంట్ తాలూకు సెక్రటరీస్ డైరెక్టర్లు మొత్తం అందరం కూర్చొని వాళ్ళతో సుదీర్ఘంగా 3 గంటలు చర్చించాము. వాళ్ళు 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా 10 డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కోర్టుకు వెళ్ళారు ఇవ్వాలని అంటే ఆ కోర్టుకి ఒక గుజరాత్ ఆ కోర్టుకు వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి, దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు, ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు. లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్కి వచ్చి 20,000 ఇస్తుందాన్ని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే 62 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వయసు ఉందో దాన్ని 62 సంవత్సరాలు చేయమని అన్నారు. అది కూడా చేస్తామని దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే 45 సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది, దాన్ని 50 సంవత్సరాలు పెంచమన్నారు. అది కూడా పెంచుతామని చెప్పాము, అది కూడా పెంచాము. వాళ్ళకి టీఏ అనేది లేదు, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు, అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము, దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము. ఇంకా ఇది కాకుండా వాళ్ళు అడిగింది వచ్చి మరి అద్దెలు అవన్నీ రేట్ అవుతున్నాయి, మా డబ్బులు మా జోబులో మా పాకెట్ మనీ పెట్టుకోవాల్సి వస్తుందంటే దానికి మరి రేపు ఫైనాన్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ రూపాయలు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన వచ్చి ఫైనాన్స్ వాళ్ళకి ప్రతిపాదన రికమెండ్ చేస్తాము. దాని మీద కూడా ఎగ్జామ్ చేస్తాము. ఎందుకంటే 1 నెలలో 2 నెలల్లో ముందుగా ఆయన ఎక్స్పెండిచర్ వాళ్ళకి అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలనే ఆలోచన కూడా తీసుకొచ్చాము. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఈ రకంగా అన్నీ చేశాము. అయితే వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు, సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వేసుకోండి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను. దాంతోపాటు చెప్పాము, రేపు 1వ తారీఖు తర్వాత ఎవరైతే బాలింతలు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీలు కానీ అంతేగాని ఉన్నారో వాళ్ళందరికీ 1వ తారీఖు తర్వాత జగనన్న మరి కిట్లు ఇవ్వడం అనేది అది ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, మీరు జాయిన్ అయ్యి ఆ కార్యక్రమం చేయండి. లేనప్పుడు ప్రభుత్వం మరి అది చేయక తప్పదనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచాము. దాంతోపాటు బాలామృతం మరి వాళ్ళకి అందించాలి కాబట్టి ఆ కార్యక్రమం కూడా మరి దయచేసి చేయండి అని రిక్వెస్ట్ చేశాము. నేనల్లా దానికి ప్రత్యామ్నాయం చేస్తామని కూడా చెప్పాము. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలతో సమగ్రంగా వాళ్ళందరితో కార్యక్రమం చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. వాళ్ళకి సంబంధించిన ఈ అంశం కూడా మేము ఏ అంశం తీసుకున్న మహిళలతో లింక్ చేస్తాం కాబట్టి మేము సానుభూతితో చేస్తామని వాళ్ళని పదే రిక్వెస్ట్ చేశాము. దాని మీద వారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం తరపు తీరు. ఏదండి గౌరవవేతనం పెంచమని వాళ్ళు డిమాండ్ చేశారు. మేము సమయం అడిగాము. సమయం అడిగిన తర్వాత వచ్చి కాదు ఇప్పుడు చెప్పి అప్పుడు వచ్చి మీరు పెంచుకుంటే మాకు ఎప్పటి నుంచో దాన్ని ఇవ్వండి అన్నారు. ఇది సమయం కాదని రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు ఇప్పుడు ఏమన్నామంటే ఈ పండగ వరకు నేను వాయిదా వేసుకోండి, పండుగ తర్వాత కూర్చొని అప్పుడు మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. మిగతావన్నీ అసలే ప్రభుత్వం చేసుకోవాలి తప్పదు కదా. మరి వాళ్ళందరినీ మనం ఉంచలేం కదా. మేము బెదిరించట్లేదు, మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం, కానీ బెదిరించ అనేది ఎక్కడా లేదు. ఇప్పటికే ప్రత్యామ్నాయాలు చేసిన చోట కొంతమంది వాలంటీర్లని తీసుకెళ్తున్నారు, వాళ్ళతో అంగన్వాడీ కేంద్రాలను రన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం బాలింతలు ఉన్నారు, లేదు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, మరి వాళ్ళకి 1వ తారీఖు మరి వైఎస్ఆర్ కిట్ అందాలి కదా, వాళ్ళు చేయమనే రిక్వెస్ట్ చేస్తున్నాం.
లేనప్పుడు మరి ప్రభుత్వం ఊరుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బాలామృతం పిల్లలకి ఇవ్వాలి కదా, ఇప్పటికి 2-3 రోజులు 4 రోజులు పెట్టాలి లేదు, మరి మనం అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి అవన్నీ రిక్వెస్ట్ చేస్తాం అండి. ప్రతిదీ సానుకూలంగా ఉన్నాం, ఆ ఒక్క దాని దగ్గరే సమయం అడుగుతున్నాం, ఎందుకంటే ఈ సందర్భం కాదు అంత తప్ప ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వ్యతిరేకం కాదు, టోటల్గా సానుభూతి. ఆర్థిక ఇబ్బంది ఆర్థిక అంశమే రాలేదు, ఆర్థిక ఇబ్బంది గురించి కాదు తప్ప, అది ఆ అంశం రాలేదు. ప్రభుత్వానికి ఆలోచన కూడా లేదు, ఓన్లీ టైం, ఓన్లీ సమయం గురించే తప్ప ఆర్థిక పరిస్థితి దాని గురించే మాట్లాడలేదు తప్పు, ఓన్లీ సమయం గురించే అంతే, అదొకటి. ఓకేనా, ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.